శ్రోతలకి నమస్కారం. హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి. ఈరోజు సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో వినసొంపుగా కనులకింపుగా ఉండేలా కథనం, గీతం, నృత్యం మీకోసం. బహుళ ప్రాచుర్యంలో ఉన్న సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం వంటివే కాకుండా జానపదులలో ప్రచారంలో ఉన్న కళారూపాలు చిందు, డప్పు, కోలాటం, యక్షగానం వంటి సమస్త జానపద కళారూపాలు కూడా కళా జగత్తుకే చెందుతాయి. వీటిల్లో మనం కొన్నింటిని ఆవిష్కరించవచ్చు, ఆస్వాదించవచ్చు. ముందుగా ఓ బుల్లి కథనం, చిన్న కోరిక గంపెడి తృప్తి అన్న టైటిల్తో 2020లో ముఖ పుస్తకంలోని భావుక సాహిత్య సైట్లో ఈ కథని పోస్ట్ చేశారు రచయిత్రి అనుపమ రమేష్. ఈ చిన్న కోరిక గంపెడి తృప్తి ఏమిటా అని తెలుసుకోవడానికి నేరుగా కథలోకి వస్తాను. వర్షాకాలం అవడంతో మబ్బులు ముసురుకొని ఉన్నాయి. 5 గంటలకే 7 గంటలు అయినట్టుగా ఉంది. ఆఫీస్లో చేయాల్సిన పని అయిపోయింది. వాన మొదలు కాకముందే ఇంటికి చేరొచ్చు అనుకుని టీం లీడర్ వద్ద పర్మిషన్ తీసుకొని కాస్త ముందుగానే బయటపడ్డాను. క్యాబ్ బుక్ చేసి అది వచ్చే వరకు ఆవరణలోని చెట్టును అనుకొని మొబైల్లోని నా మెసేజెస్ చూడడంలో మునిగిపోయాను. కొద్ది నిమిషాలకి ఎవరో డ్రెస్ అంచు లాగుతున్నట్టుగా అనిపించి కిందకు చూశాను. చిన్న పిల్ల కళ్ళల్లో ఆశ నింపుకొని నోట్లో వేలుతో ఏదో గునుస్తూ కనిపించింది. దాని ముఖంలోని సిగ్గు, భయం చూసి కాస్త జాలేసింది. పర్సులో చూసుకుంటే చిల్లర లేదు. అదే ఆ పిల్లతో చెప్పి మళ్ళీ మొబైల్ మెసేజెస్ పనిలో పడ్డాను. కొద్ది క్షణాలకి ఇంకొంచెం గట్టిగా డ్రెస్ని లాగినట్టు అనిపించి కొంచెం విసుగ్గా ఆ పిల్ల వంక చూశాను. చిల్లర లేదని చెప్పా కదా, ఇక వెళ్ళు అన్నాను ఆ పిల్లతో. మరో 2 నిమిషాలకి మళ్ళీ డ్రెస్ పట్టుకొని గుంజింది ఆ పిల్ల. వేరేదో అడుగుతున్నదేమో అనిపించి కొద్దిగా వంగి ఏంటి అని కాస్త కటుగా అడిగాను ఆ పిల్లని. నా చేతిలోని ఫోన్ వంక చూపిస్తూ ఫోటో అంది చిన్నగా, ఆశగా ఆ పిల్ల. అర్థమైంది. వెంటనే మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి 2 ఫోటోలు క్లిక్ చేసి ఆ అమ్మాయికి చూపించాను. ఎక్కడ లేని ఆనందంతో ఆ పిల్ల ఒక్కసారిగా చప్పట్లు కొట్టి అక్కడక్కడ చిరిగిన తన గౌన్ పట్టుకొని గిరగిరా తిరిగింది. దాని ఆనందం చూసి ముచ్చటేసింది. ఆ పిల్ల అంతలోనే సిగ్గుపడి అలా తిరగడం ఆపేసింది. ఆ పసిదాని కళ్ళల్లో తృప్తి, ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆ క్షణంలో ఆ పిల్లకి నేను ఇవ్వగలిగిన ఆనందం డబ్బుతో కలిగేది కాదనిపించింది. అందుకు నాకు కలిగిన తృప్తి కూడా ఎక్కువే, కొండంతా. ఒక్కసారిగా అమ్మాయిని కౌగిలించుకొని ప్రేమగా బుగ్గలు నిమిరాను. అప్పటికే వచ్చిన క్యాబ్ డ్రైవర్ రెండోసారి కూడా హార్న్ కొట్టడంతో ఆ అమ్మాయికి టాటా చెప్పి మరోమారు దాని బుగ్గలు నిమిరి వెళ్ళి కారులో కూర్చున్నాను. ఆ రాత్రి పదే ఆ సంఘటన గుర్తుకొచ్చి పెదాలపై చిరునవ్వుతో అలా నిద్రలోకి జారిపోయాను. అదండి ఆ బుల్లి కథనం. బాగుంది కదూ?
अनादिमल संसार रोगवैद्याय शम्भवे नमः शिवाय शान्ताय ब्रह्मणे लिङ्गमूर्तये आदिमध्यान्तहीनाय स्वभावानलदीप्तये नमः शिवाय शान्ताय ब्रह्मणे लिङ्गमूर्तये महादेवाय महते ज्योतिषे अनंत तेजसे नमः शिवाय शान्ताय ब्रह्मणे लिङ्गमूर्तये ఈనాటి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలోని అంశాలు మీకు నచ్చాయనే భావిస్తాను. వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తోనూ మీ రిలేటివ్స్తోనూ షేర్ చేయండి. మరో ముచ్చటతో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.